ఇలాంటి హై రిస్క్ కేసు చాలా వారు వచ్చినప్పుడు బాగా ఆయాసపడుతూ ఉండే, ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉండే, బీపీ కూడా బార్డర్ లైన్ ఉండే 90 ఉండే. సో ఇట్లా బీపీ లో ఉండే, ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉండే. అలా వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఏంటి అంటే మనం ఇమీడియట్గా వారిని ప్రొసీజర్కి అదే రోజు నైట్ మనము టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా ప్రొసీజర్ చేయడం జరిగింది. మనం ఎంత డిలే చేస్తే అంతవరకు గుండె కండరం వీక్ అయిపోయేది. సో మనం ఏంటి అంటే మనం వీరిని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేయడము, క్యాత్ ల్యాబ్లో మనం యాంజియోగ్రామ్ చేస్తే ఆ స్టెంట్ మూసుకపోయింది అని తెలియదండి. 3 days బిఫోర్ వేసిన స్టెంట్ అనేది ఫెయిల్ అయ్యింది, అది మూసుకపోయింది. సో ఇమీడియట్గా దానికి వైర్ వేసి బలూన్ తోటి ఓపెన్ చేసి మళ్ళీ ఆ స్టెంట్కి బిఫోర్ ఇంకొక స్టెంట్ని అమర్చడం జరిగింది. దీంతో బ్లడ్ సప్లై అనేది రికవర్ అయ్యింది. అది మనం వేసిన ఇమీడియట్గా వితిన్ ఫ్యూ అవర్స్లో వారు మళ్ళీ ఛాతి నొప్పి తగ్గి, ఆయాసం తగ్గిపోయి ఆల్మోస్ట్ వితిన్ ఫ్యూ అవర్స్లో మళ్ళీ ముందున్నట్టుగానే రికవర్ అయ్యారు. సో ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్ అండి. కొద్దిగా మనము ప్రొసీజర్ చేయడంలో డిలే చేసినా కానీ ఆ గుండె కండరం బాగా వీక్ అవ్వడము, లేకపోతే ఈ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి సడన్గా వీటీవీఎఫ్ ఇట్లా వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా మనం మిడ్నైట్ అయినా కానీ ఈ ప్రొసీజర్ని మనం తీసుకొని చేయడం వల్ల ఇంత హై రిస్క్ ప్రొసీజర్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. సో మన మెడికవర్ హాస్పిటల్లో టోటల్గా మేము ముగ్గురం ఫుల్ టైం కార్డియాలజిస్ట్ ఉన్నాము, ఒక సిటీవేస్ సర్జన్ ఉన్నాము. సో ఇటువంటి ఎనీ కాంప్లెక్స్ ప్రొసీజర్ మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మళ్ళీ మన దగ్గర ప్రైమరీ పీటీసీఏ అంటే ఏంటి అంటే హార్ట్ అటాక్ వచ్చిన వితిన్ 6 hours ఆర్ 12 hours మన దగ్గరకు వస్తే ఇమీడియట్గా అది మిడ్నైట్ అయినా కానీ ఇమీడియట్గా స్టెంట్ వేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వారికి గుండె కండరం వీక్ అవ్వకుండా వారి ప్రాణాలు మనం కాపాడడం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలా ప్రైమరీ పీటీసీఏ కూడా మనం చాలా వరకు చేస్తున్నాము. నాకు చెస్ట్ పెయిన్ రావడంతో ప్రభుత్వ హాస్పిటల్కి చేరాను. దాంట్లో ట్రీట్మెంట్ జరిగింది. స్టంట్ వేయాలన్నారు, స్టంట్ వేశారు. 4 days తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్తున్న దారిలో మధ్యలోనే నాకు చెస్ట్ పెయిన్ మళ్ళీ రావడం జరిగింది. శ్వాస ఆడకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చి మెడికల్ వరకు మంచి సీరియస్గా మెడికల్ హాస్పిటల్ రావడం జరిగింది. దీంట్లో శ్రవణ్ సార్ నుండి ట్రీట్మెంట్ చేసిండు. శ్రవణ్ సార్ దయ వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మాత్రం నేను ఆరోగ్యంగా ఉన్నా. ఉండేది బట్ ఇప్పుడు మెడికవర్ వరంగల్లో రావడం వల్ల ఈ ప్రైమరీ పీటీసీ అంటే ఇమీడియట్గా సార్ చెప్పినట్టు పేషెంట్కి లోడింగ్ డోసెస్ ఇచ్చి బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కార్డియాలజిస్ట్ని మనం అరేంజ్ చేసుకొని క్యాత్ ల్యాబ్లో ఇమీడియట్గా మనం యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసి పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ఈ స్టెమీ ప్రోటోకాల్ అనేది మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే మనకు మంచి కార్డియాలజీ టీం ఉంది అండ్ ఎమర్జెన్సీ టీం కూడా ఉంది. వీళ్ళిద్దరూ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో చాలామంది ప్రాణాలు ఏదైతే కార్డియక్ ప్రాబ్లమ్స్ వస్తారో వాళ్ళు కాపాడడానికి మనకు చాలా అవకాశం అనేది ఉంటుంది. ఈ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, వీటిని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.